హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బిగ్ బాస్ రియాలిటీ షోగా బాలీవుడ్లో మొదలై ఇప్పుడు అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతుంది. ఇక తెలుగుతో పాటు కన్నడ, తమిళం లాంటి భాషల్లో కూడా మంచి క్రేజ్ని మాత్రం సంపాదించిందని చెప్పొచ్చు. తెలుగు విషయానికి వస్తే కనుక ఎన్టీఆర్ హోస్ట్గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలైంది. ఇక 3వ సీజన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయిపోయిన 7th సీజన్ వరకు అక్కినేని నాగార్జుననే హోస్ట్గా వివరిస్తున్నాడు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సెలబ్రిటీలను ఒక ఇంటిలో ఉంచి వారి మధ్య గొడవలు పెట్టి గేమ్స్ పెట్టి వారిలో ఎవరు టైటిల్ విన్నారో ప్రేక్షకులకు వదిలేస్తాడు బిగ్ బాస్. ఇందుకోసం సదరు సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే కామన్ పీపుల్ ఇవ్వడం కావచ్చు, గట్టిగానే ఆడుకుంటారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే గత 6 సీజన్లో ఎప్పుడు జరగనని కాంట్రవర్సీలు బిగ్ బాస్ 7లో జరిగిందని చెప్పొచ్చు. ఉల్టా పుల్టా అనే పేరుతో ఏ విధంగా అయితే స్టార్ట్ అయిందో నిజంగానే ఉల్టా పుల్టా అయిపోయింది కాంట్రవర్సీలతో. టైటిల్ విన్నర్స్ విషయానికి వస్తే కనుక పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ టైటిల్ నెగ్గడం జరిగింది. తన ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అమర్దీప్ రన్నరప్గా నిలిచిన అమర్దీప్ ఫ్యాన్స్ కూడా రచ్చ చేయడానికి సంబంధించిన విజువల్స్ చేయడానికి చాలా సోషల్ మీడియాలో వైరల్ ఇవ్వడం అయినాయి. సో దీనిపైన ఎప్పుడైతే విన్నర్ అయిండు పల్లవి ప్రశాంత్ అన్న విషయం తెలిసిన తర్వాతకు రన్నరప్గా నిలిచిన అమర్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా మధ్యలో గొడవలు జరగడం, ఆ గొడవలు కాస్త తీవ్ర స్థాయికి దారి చేయడం జరిగింది. యాజువల్గా అదే టైంలో ఆర్టీసీ బస్సులతో పాటు పోలీస్ వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది ఇరువురు ఫ్యాన్స్ కూడా. దీనిపై తాజాగా పోలీస్ ఆఫీసర్లు కూడా యాక్షన్ తీసుకుంటూ పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు 14 రోజుల రిమాండ్ వదిలించి చెంచల్గూడ జైలు కూడా పంపించడం జరిగింది. ఇదంతా ఒకవైపు అయితే కనుక సోషల్ మీడియాలో కొత్త కాంట్రవర్సీ ప్రజెంట్ పుట్టుకొచ్చింది. ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి వెళ్ళి టైటిల్ గెలుచుకొచ్చిన పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే కనుక ఇలా చేశారు, మీరు అలా అరెస్ట్ చేశారు, ఇంటికెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చి, హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ తీసుకొచ్చి, ఆ తర్వాతకు జ్యుడిషియల్ కస్టడీ విధించి 14 రోజుల రిమాండ్ విధించి ఆ తర్వాత చెంచల్గూడ జైల్లో పెట్టడం వరకు బాగానే ఉంది. కానీ పల్లవి ప్రశాంత్ స్థానంలో, ఒక కామన్ మ్యాన్ స్థానంలో వచ్చిన పల్లవి ప్రశాంత్ అలా చేశాడు కాబట్టే మీరు అరెస్ట్ చేయగలిగారు. అదే ఒకవేళ కనుక ఇప్పుడున్న సీజన్ 7లో కావచ్చు ఒక శివాజీ కావచ్చు, లేదంటే అదే రన్నరప్గా ఉన్న అమర్దీప్ కనుక టైటిల్ విన్ అయ్యి ఉంటే కనుక ఇలాగే మీరు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళ అంటూ సోషల్ మీడియా కొంతమంది నెటిజన్లు ప్రశ్నలు మాత్రం లేవెత్తుతున్నారు. దానికి మాత్రం సమాధానం అయితే అది నిజమనుకోవచ్చు. ఎందుకు అంటే ఒక కామన్ మ్యాన్గా తను రావడము ఏదో వాళ్ళ కొంత అత్యుత్సాహం అని చెప్పొచ్చు. వాళ్ళ ఫ్యాన్స్ రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్గా గెలిచడం అన్న దీంతో వాళ్ళు చేసింది అయితే ముమ్మాటికి ఖచ్చితంగా తప్పన్న విషయం ఏంటో మనము ఇది చేయొచ్చు. కానీ తనను తీసుకెళ్ళి రిమాండ్ వదిలించి అర్ధరాత్రి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం విధంగా దాన్ని మాత్రము తప్పుగా భావిస్తున్నారు కొంతమంది నెటిజన్స్ కావచ్చు, లేదంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్తో పాటు తన తమ్ముడైన మహావీర్ని లేదంటే రాజు తనని తీసుకోవడం జరిగింది. తనతో పాటు చాలామంది అక్కడికి బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ సమయంలో వచ్చిన కొంతమంది యువకులు ఉండగా అండ్ బిలో 18 ఏళ్ళు పైన ఉన్నవాళ్ళు లేదంటే లోపల ఉన్న వాళ్ళు కూడా చాలామందిని తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, కస్టడీలో కూడా పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే గత సీజన్లో కనుక చూసుకుంటే కనుక కౌశల్ ఆర్మీ అంటూ సేమ్ కౌశల్ విన్నర్ అనమాట. లాస్ట్ టైం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ ఆర్మీ విధంగా ఉందన్నమాట. తన పేరు మిటంగా కాస్త వాళ్ళ ఫ్యాన్స్ విధంగా హంగామా చేయడం జరిగింది. కానీ అతను బయటకు వచ్చిన తర్వాత హంగామా చేయడం, ర్యాలీలు చేయడం గట్రా అంతా జరిగింది. బట్ పోలీసుల దీని వరకు అయితే ఎప్పుడైతే వెళ్ళలేదు. దాన్నే కంపేర్ చేస్తూ ఒక కామన్ మ్యాన్కి అయితే ఇట్లా ఉంటుందో, ఒక సెలబ్రిటీ గెలిస్తే మాత్రం అలా ఉంటుందని చెప్పి కూడా కంపేర్ చేస్తున్నారు చాలామంది నెటిజన్స్ అయితే. ఇదిలా ఉంటే అసలు బిగ్ బాస్ హౌస్లో శివాజీ ఖచ్చితంగా ప్రతిసారి టాస్క్లో కావచ్చు, లేదంటే ప్రతి వ్యవహారంలో విధంగా పల్లవి ప్రశాంత్ను వెనకేస్తూ విధంగా చాలాసార్లు వచ్చాడు శివాజీ గారు. అయితే ఆ విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఇంత రచ్చ జరిగి తనను ఇంటికి వెళ్ళిన తర్వాత టైటిల్ కొట్టిన తర్వాత కనుక అంత పోలీసులు అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు లాయర్లు కూడా ఇక్కడ దిగి తనకు ప్రశాంత్కు సపోర్ట్ ఉంటా అని చెప్పి లేదంటే చాలామంది ఉంటున్నారు. బట్ హౌస్లో ఉన్నంతసేపు ప్రశాంత్ను చాలా విషయాల్లో సేవ్ చేస్తూ వచ్చిన శివాజీ మాత్రం ఇప్పటివరకు అయితే రెస్పాండ్ కాలేదు. తనకు ఈ వ్యవహారానికి సంబంధించిందంటే ఇప్పటివరకు అయితే రెస్పాండ్ కాలేదు. బట్ చూడాలి, అంటే నిజంగా ఒక కామన్ పీపుల్గా, ఒక కామన్ మ్యాన్గా ఇక్కడ వరకు రావడం చాలా గ్రేట్ థింగ్ అది. సో టైటిల్ ఖచ్చితంగా కొడతాడు ప్రశాంత్ అని విధంగా చాలాసార్లు అప్రిషియేట్ చేస్తూ చాలాసార్లు నాకు సార్ విధంగా చెప్పడం, అలాగే బిగ్ బాస్ విధంగా చాలాసార్లు చెప్పడం విధంగా జరిగింది శివాజీ గారు. అంత ప్రేమ చూపించిన శివాజీ అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సడన్గా ప్రశాంత్కి ఇంత జైలు శిక్ష రిమాండ్ విధించి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ప్రజెంట్ ఉన్నాడు. అయినా ఇప్పటి వరకు ఒక బయటికి వచ్చిన
దాఖలాలు అయితే లేవు. బిగ్ బాస్ ఇప్పుడున్న సీజన్లో మాత్రం ఎవరైతే రాలేదు. కానీ ఒక రైతు బిడ్డకు ఒక పాట బిడ్డ మాత్రం ముందుకొచ్చాడని మనం చెప్పొచ్చు. బోలే మాత్రం నిన్న కాస్త కన్నీటి పర్యంతం అయితే అయ్యాడు. ఇది కరెక్ట్ కాదు. ప్రశాంత్ ఒక కామన్ పీపుల్గా వచ్చిన తనకు చాలా సపోర్టివ్గా మనం ఉండాలి. తన పైన తప్పుడు కేసులు అనవసరంగా బనాయిస్తున్నారు, అనవసరంగా తనని జైల్లో పెట్టారంటూ చాలా ఖండించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 7లోకి వచ్చేసరికి మాత్రం ఒక బోలే ఒక్కరు మాత్రమే పల్లవి ప్రశాంత్ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. మిగతా వాళ్ళైతే ఇప్పటివరకు అయితే రెస్పాన్స్ అయితే ఎలాంటిది లేదు. ఒకసారి చూడాలి. అయితే కానీ ఈ విధంగా చేసి పోలీస్ కేసు వరకు ఎవరైతే వెళ్ళలేదు, ఇలాంటి రచ్చ చేసి అయితే బిగ్ బాస్ పరువు తీశాడంటూ కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది మీమర్స్ కావచ్చు, నెటిజన్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇది విధంగా ఈ వివాదం కనుక చూసుకుంటే కనుక ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, అసలు దీనిపైన నెక్స్ట్ రియాక్షన్స్ ఏమొస్తున్నాయి, అసలు బెయిల్ పైన పల్లవి ప్రశాంత్ అనేటతను బయటికి వస్తాడా లేకపోతే లేదా ఏంటి అన్నది చూడాలి. దానికి సంబంధించింది అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. ప్రస్తుతానికైతే 14 రోజుల రిమాండ్లో పల్లవి ప్రశాంత్ అయితే ఉన్నాడు.